హాయ్ అందరికీ. రీసెంట్‌గా అనంతపురంలో ఒక స్టూడెంట్ సూసైడ్ చేసుకొని చనిపోయాడు. అంటే క్లాస్ జరుగుతున్న మధ్యలో సడెన్‌గా లేచి వెళ్ళి బిల్డింగ్ మీద నుంచి దూకి చనిపోయాడనమాట. సో, ఎందుకు చనిపోయాడంటది అనేది ఎవరికీ తెలీదు ఫస్ట్. సో, తర్వాత ఏంటంటే ఏదో ఒత్తిడి వల్ల చనిపోయాడని, ఫీజు గురించి కొంచెం ఏదో ప్రెషర్ పెట్టారని చెప్పేసి తెలిసింది. సో, ఏంటంటే ఇప్పుడు చాలా కాలేజెస్ ఎట్లా ఉన్నాయంటే, ప్రైవేట్ కాలేజెస్ అవి కూడా ర్యాంకులు రావాలని, లేకుంటే పేపర్‌లో పడాలి, లేకుంటే ఈ స్టేట్‌లో మా కాలేజ్‌దే ఉండాలి అన్నట్టు. సో, ఏంటంటే వాళ్ళు మెంటల్‌గా స్టూడెంట్స్‌ని ప్రెషర్ చేయడం స్టార్ట్ చేస్తారనమాట. అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా ఉందంటే ఒక బిజినెస్ అయిపోయిందది. ఇదివరకులాగా ఏదో 4 మొక్కలు నేర్చుకున్నాంలే అని లేదిప్పుడు. ఖచ్చితంగా మనం చదివామంటే ఖచ్చితంగా పాస్ అయిపోవాలి. లేదా చదివామంటే ఖచ్చితంగా ఏ ఫ్లెక్సీలోనే పడాలి. సో, ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీ ఎడ్యుకేషన్ సిస్టమ్ అట్లా అయిపోయింది. సో, కాబట్టి ఏంటంటే ఇలా కొంతమంది చెప్పుకోలేక, స్టూడెంట్స్ ఇంట్లో వాళ్ళు చెప్పుకోలేక, బయట ఎవరితో చెప్పుకోలేక, ఏం చేయాలో తెలియక, ఆ ఒత్తిడిని భరించలేక ఇలా చచ్చిపోతున్నారు. ఇదే కాదు, రీసెంట్‌గా కూడా చాలా సూసైడ్ అటెంప్ట్స్ జరిగినాయి. చాలామంది క్లాస్‌లో ఊరేసుకొని చచ్చిపోవడం గానీ, లేదా హాస్టల్‌లో చచ్చిపోవడం గానీ ఇట్లా జరిగింది. సో, నేను ఒకటే చెప్తున్నాను. ఎప్పుడైనా సరే పేరెంట్స్ కూడా ఏంటంటే స్టూడెంట్‌ని మీ పిల్లల్ని మీరు జాయిన్ చేసేటప్పుడు అక్కడ ఉన్న వాతావరణం ఎట్లా ఉంది? కాలేజు ఎట్లాంటి కాలేజు? అంటే ఎక్కువ ఫో ఫోర్స్ చేస్తారా? అంటే బాగా కొంతమందిని చూడు చేపను రుద్దినట్టు రుద్దుతారు కదా! సో, అట్లా చదివిస్తారా? లేకుంటే ఫ్రీగా ఉంటదా? ఆ ఎన్విరాన్మెంట్ ఏముంటది అనేది కూడా పరిశీలన చేసుకున్న తర్వాతే, దాని గురించి ఫుల్ ఎంక్వైరీ చేసిన తర్వాతే మనం, ఎందుకంటే నెక్స్ట్ ఫ్యూచర్ కదా! ఇప్పుడు స్టూడెంట్ చదవాలి. ఇప్పుడు ఎడ్యుకేషన్ అయిన తర్వాత నెక్స్ట్ జాబ్ ఇయన్నీ ఏదైనా కూడా మెయిన్ మన ఎడ్యుకేషన్ నుంచే మనం వెళ్ళాలి కాబట్టి, సో, తల్లిదండ్రులు కూడా కొంచెం దీని మీద కొంచెం అవగాహన తెచ్చుకొని, సో, మనం ఎన్నో వార్తల్లో చాలా విషయాలు చూస్తున్నాము. సో, ఆటిల్లో మనం ఇప్పటిదాకా మనం లేము. దేవుడి దయ వల్ల అంత ప్రశాంతంగా వెళ్ళిపోతుంది. సో, మన పిల్లల గురించి ఏంటనేది మీరు ఆలోచన చేసి, తర్వాత మీ పిల్లల్ని ఎట్లాంటి స్కూల్‌లో జాయిన్ చేయాలి, ఎట్లాంటి కాలేజీలో జాయిన్ చేయాలి, అక్కడ ఎలా ఉంటది ఏంటి అన్నీ ఎంక్వైరీ చేసిన తర్వాతే మీ పిల్లల్ని మీరు ఒక మంచి కాలేజీలో జాయిన్ చేయండి. అంతేగాని అనవసరంగా వాళ్ళ ప్రాణాలు, ఇప్పుడు ఎంత ఏడ్చినా ఏం చేసినా తిరిగి పోయిన ప్రాణం తిరిగి రాదు కదా! సో, ఇది ఒక ఇన్సిడెంటే కాదు, చాలా జరిగినాయి. కాకపోతే మనం ఎవరు పట్టించుకోలేదు అంతలాగా. సో, ఇలాంటివి ఇంకా జరుగుతూనే ఉంటాయి. మనకు తెలిసినయి కొన్ని, తెలియని కొన్ని జరుగుతా ఉంటాయి. సో, దయచేసి ఇలాంటి ఇన్సిడెంట్ నెక్స్ట్ టైమ్ రిపీట్ అవ్వకుండా ఆహ్, ఉంటే బావుండు. అలాగే గవర్నమెంట్ కూడా దీని మీద యాక్షన్ తీసుకోవాలి ఖచ్చితంగా. ఇలాంటి కాలేజెస్ ఎట్లా ఉంది అసల, ఎలా మెయింటైన్ చేస్తున్నారు? ఎంత ప్రెషర్ పెడుతున్నారు? ఇలాన్నీ కూడా ఫోకస్ చేస్తే బావుంటుంది. సో, ఖచ్చితంగా మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేయండి. థాంక్ యూ.